రైట్ కర్రేగుట్టల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అటు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే ములుగు జిల్లాలోని కర్రేగుట్టల్లో మావోయిస్టులకు భద్రతా దళాలకు ఎదురు కాల్పులు జరిగాయి. కర్రేగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఎన్కౌంటర్ ను బస్టర్ ఐజీ సిఐఆర్ఎఫ్ ఐజీ ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. రైట్ కర్రేగుట్టల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే అటు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే ములుగు జిల్లాలోని కర్రేగుట్టల్లో మావోయిస్టులకు భద్రతా దళాలకు ఎదురు కాల్పులు జరిగాయి. కర్రేగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అయితే 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ ను బస్టర్ ఐజీ సిఆర్పీఎఫ్ ఐజీ ధృవీకరించారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇప్పటికే అటు ఏదైతే బిజాపూర్ జిల్లా ఉస్నూర్ పరిధిలో ఉన్న కర్రెగుట్టలపై మావోయిస్టులు ఏర్వేత లక్ష్యంగా కూడా గత 16 రోజుల నుంచి కూడా కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లయితే మనకు సమాచారం అవుతుంది. దీనికి అటు ఏదైతే సిఆర్పీఎఫ్ డీజీగా ఉన్నటువంటి జ్ఞానేందర్ ప్రతాప్ సింగ్ కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా భారీ మొత్తంలో అటు మందుగుండు సామాగ్రి కావచ్చు, అదేవిధంగా నక్సల్స్ సంబంధించినటువంటి సామాగ్రిని కూడా వారైతే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రెండు పార్టీల మధ్య కూడా ఏదైతే మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు మధ్య మాత్రం ఉదయం నుంచి కూడా ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది. ఈ కూంబీలో ఇటు డిఆర్జీ బలగాలు కావచ్చు, కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ బలగాలు, ఇటు బస్తా ఫైట్ బలగాలు కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. ఓ పక్క ఇటు ఏదైతే పాకిస్తాన్ తో కూడా అటు భారతదేశం ప్రతీకార చర్య తీసుకుంటున్న నేపథ్యంలో ఇటు మావోయిస్టులపై కూడా ఇటు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకొని మావోయిస్టు ఏరువేత లక్ష్యంగా కూడా ఈ ఆపరేషన్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేందర్ అయితే అటు ఢిల్లీ నుంచి కూడా వీరికైతే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఏడీజీగా ఉన్నటువంటి వివేకానంద్ సిన్హా కావచ్చు, అటు సిఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నటువంటి రాకేష్ అగర్వాల్, ఇటు బస్తర్ ఐజీ సుందర్ రాజు మాత్రం ఈ ఆపరేషన్ అయితే నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. బస్తర్ కావచ్చు, అదే విధంగా సుక్మా జిల్లా, ఈ పూర్తి జిల్లాలన్నీ ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత జిల్లాలన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే 2026 మార్చి 31 దేశంలో మావోయిస్ట్ రహిత దేశంగా కూడా నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుంది. ఓవైపు అటు పాకిస్తాన్ తో జరుగుతున్నటువంటి అంతర్గత ఫోర్స్ కు సంబంధించి కావచ్చు, ఇటు ఇక్కడ జరుగుతున్నటువంటి మన దేశంలో జరుగుతున్నటువంటి ఫోర్లు మాత్రం ఇటు మావోయిస్టులు మాత్రం నేలకొరుగుతున్న పరిస్థితి భారీగా ఇప్పటికే మావోయిస్టులు ప్రధానంగా చూసుకుంటే కర్రేగుట్టల్లో దాదాపుగా ఈ 16 రోజుల్లో మొదట 4 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. మొదట 3 మహిళా మావోయిస్టులతో పాటు ఏదైతే ఒక జవాన్ కూడా జవాన్ కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం జరిగినటువంటి ఏదైతే మార్చి 5వ తారీఖు ఒక మహిళా నక్సలైట్ కూడా మృతి చెంది ప్రస్తుతం ఈ రోజు మాత్రం మరో 22 మంది మావోయిస్టులు అయితే నెలకొరగడం కావచ్చు. అదేవిధంగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 129 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం మాత్రం అటు విజయాన్ని అయితే భద్రతా బలగాలు అయితే సాధిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బస్తర్ ఐజీ ప్రత్యేకంగా వారికి మాత్రం దిశానిర్దేశం చేస్తున్నారు. అటు ఏదైతే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ వారికి దిశానిర్దేశం కావచ్చు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆర్మీకి సంబంధించినటువంటి 4 హెలికాప్టర్ల ద్వారా కూడా ఈ కర్రెగుట్టలంతా కూడా స్వాధీనం చేసుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 280 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నటువంటి ఈ కర్రెగుట్టల్ని అటు భద్రతా బలగాలు ఛేదించడం కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా భద్రతా బలగాలకు సంబంధించిన వారు అటు ఎండ తీవ్రత కూడా తీవ్రంగా అస్వస్థకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 8 మంది భద్రతా బలగాలకు సంబంధించిన జవాన్లు కూడా
అస్వస్థకు గురి కావడం, వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి చర్ల ఆసుపత్రికి కావచ్చు, అటు భద్రాచలం ఆసుపత్రికి కూడా తరలించి వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారీ మొత్తంలో ఇప్పటికే 150 నుంచి 215 ఏదైతే ఐఈడి బాంబులను కూడా వారైతే నిర్వీర్యం చేస్తూ అయితే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా శాంతి చర్చకులు రావాలని చెప్పేసి అటు కోరుతున్న నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలు మాత్రం శాంతి చర్చలకు వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇప్పటికే అటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శాంతి చర్చలు అటువంటివి ఏమీ లేవని చెప్పేసి ముందుకు సాగుతుండటంతో భద్రతా బలగాలు కొంత వెనుకడు అంటే మావోయిస్టు కొంత వెనుకడుగు వేస్తున్నట్లయితే మనం తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం అటు భద్రతా బలగాలు అయితే అటు మావోయిస్టులపై అయితే భారీ విజయం దిశగా కూడా ముందుకు సాగుతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. సంజన మొత్తంగా చూసుకుంటే ఇంకా 6 రోజుల పాటు కూడా ఈ ఏదైతే కూమింగ్ కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రధానంగా 2 ఏదైతే నీలం కొండలు కావచ్చు, అదేవిధంగా కర్రెగుట్టల్లో ఉన్నటువంటి మరో కొండలపై కూడా ఇప్పటికే భద్రతా బలగాలు స్థానికంగా ఒక అంటే శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశాయి. అక్కడ జాతీయ జెండాను కూడా ఎగరవేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అటు సోషల్ మీడియా కూడా ట్రోల్ జరుగుతున్నాయి. మన దేశంలో అంటే మన అధీనంలో ఉన్న వాటిపై జాతీయ జెండా ఎగరేయడం కూడా కొంత అంటే ఆసక్తిగా ఉన్నప్పటికీ కొంత ఇబ్బందులు పడుతున్నారు. మానవ హక్కుల సంఘం వారు కూడా కొద్దినైతే ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన దేశంలో మన జెండాను బాగుతుందంటే మనం ఏ విజయం సాధించామని చెప్పేసి వారు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులపై జరుగుతున్నటువంటి దుశ్చర్యను వెంటనే ఆపాలని చెప్పేసి వారు కూడా కరపత్రాలు అదేవిధంగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అటు ఏదైతే కర్రెగుట్టల్లో మాత్రం 22 మంది మావోయిస్టులు చనిపోవడం మాత్రం అటు మావోయిస్టు పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సంజన. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.